విజయభాస్కర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటండి మొత్తం మీద బాలకృష్ణ గారు తాగొచ్చారు అంటే ఏ డ్రింకో తెలియదు కానీ ఏదో మందైతే తాగొచ్చి మాట్లాడారు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాదిస్తున్నారు. దీన్ని మీరు ఎలా ఏకీభవిస్తారా? ఎందుకంటే దాన్ని అతను తాగి వచ్చాడు అనే మాటల ద్వారా అర్థమై ఉంటుందా, లేదు అంటే అతను చేస్తున్నటువంటి అతన్ని నేను కూడా లైవ్లో చూశాను. అతని నడవడిక అంటే మాట్లాడే భాష కావచ్చు, మాట్లాడే తీరు కావచ్చు, చేతులు ఊపడం ఇలాంటి వ్యవహార శైలిలో తాగి వచ్చాడు అనుకుంటున్నారా? అంటే ఎలా అన్నారు? వాస్తవానికి బాలకృష్ణ గారు క్లారిటీగానే మాట్లాడారా? నేనైతే వినలేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్లో బాలకృష్ణ గారి మీద ఈ రకమైన ఆరోపణలు చేశారనేది మన డిబేట్ ప్రధాన అంశం. ఆయన బాలకృష్ణ గారు బాలనటుడుగా చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. బాలనటుడుగా అప్పటి నుంచి ఇప్పటిదాకా 50 సంవత్సరాలు దాటి ఆయన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించుకున్నాడు. మొదటి నుంచి ఎంతో క్రమశిక్షణతో ఆయన సినీ జీవితం ప్రారంభమైంది. ఎవరి జోలికి రాడు. వారి తండ్రి హయాంలో కూడా ఎప్పుడూ సెక్రటేరియట్కి పోలేదు, ఫైర్ వీల్ చేయలేదు. అదేవిధంగా వారి బావగారు, ప్రస్తుతం వారి వియ్యంకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ఫైర్ వీల్ కోసం పోలేదు. ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోవాలి, బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఏంటి అనేది. పోతే అత్యంత భారీ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి వైపు అన్ని వైపులు చూపిస్తున్నాయి. రాజకేశ్ రెడ్డి అయితేమి, బాలాజీ గోవిందప్ప అయితేమి, అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి అయితేమి, లేకపోతే విజయసాయి రెడ్డి అయితేమి, లేకపోతే మిథున్ రెడ్డి అయితేమి, వీళ్ళందరినీ అదుపులో తీసుకున్న తర్వాత అక్కడ ఆరోపణలన్నీ జగన్ వైపు చూపిస్తున్నాయి. ఆ భారీ కుంభకోణం తన భవిష్యత్తులో తన మెడకి ఉచ్చు కాబోతుంది. ఆల్రెడీ సిబిఐ, ఈడీ కేసులు కేంద్రంలో ఉన్నాయి గత 13 సంవత్సరాలుగా. మరొక వైపు ఆయన 5 ఏళ్ల పాలనా కాలంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆయన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో అత్యంత భారీ కుంభకోణంగా చాలా కాలంగా ఈ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆ పరంపరలో అనేక మంది అరెస్ట్ అయ్యారు. వారు ఇచ్చిన వాళ్ళ ఇంటరాగేషన్లో, పోలీస్ ఇంటరాగేషన్లో అనేక విషయాలు వెల్లడయ్యాయి. వాటన్నిటి నుంచి తప్పించుకోవాలి, తాను పరమ పవిత్రుడైన లోకాన్ని చాటుకోవాలి. పైగా అధికారం కోల్పోయిన తర్వాత తన వద్ద ఉండేటటువంటి నాయకులైతే, కార్యకర్తలైతేవి వాళ్ళంతా జారిపోతున్నారు. వారందరినీ జారిపోలేకుండా చేసుకోవాలి. అందుకు మారీచి మాయలు పన్నాలి. పోతే వీళ్ళని శాసనసభకు ఎన్నుకున్నారు 11 మందిని. శాసనసభకు ఎన్నుకున్నది ఎందుకు? ప్రజలు ఆయా నియోజకవర్గాల సమస్యల్ని ఎలుగెత్తి చాటడానికి, మంచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం శాసనాలు చేసేటప్పుడు ఆ శాసనాల్లో లొసుగుల్ని టచ్ చేయడానికి, అదేవిధంగా మంచి సూచనలు, సలహాలు ఇవ్వడానికి, నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర వహించడానికి ప్రజలు వాళ్ళని 11 మందిని ఎంపిక చేసుకున్నారు. ప్రజల సొమ్ము నెల నెలా జీతభత్యాలు తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే శాసనసభకి వారు పోరు. జీతభత్యాలు అయితే కావాలి. అదేవిధంగా సాంప్రదాయబద్ధమైనటువంటి మద్యం షాపులన్నీ ప్రభుత్వపరం చేసి, అది పెద్ద మేధస్సుతో కూడినటువంటి చర్య. ప్రభుత్వ పరంగా మద్యం షాపులు నిర్వహించడం చాలా రాష్ట్రాల్లో కూడా అంతకుముందు అలా నిర్వహించడం జరిగింది. అందులో చిత్తశుద్ధి ఉంది. ఇందులో చిత్తశుద్ధి కాదు. ఇక్కడ ఇది మనం షాపులు పెట్టాల్సిన పనిలే, రెంట్ కట్టాల్సిన పనిలే, కరెంటు బిల్లులు చెల్లించాల్సిన పనిలే, జీతగాళ్లను పెట్టాల్సిన పనిలే, షాపులకి అడ్వాన్స్ ఇవ్వాల్సిన పనిలే, షాపులకి రెంట్ కట్టాల్సిన పనిలే, ఏమీ లేకుండా ప్రభుత్వ మద్యం షాపుల పేరుతో, ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నమెంట్ షాప్స్ అనే పేరుతో మొత్తం
ఈ రాయితీలన్నింటినీ పొంది డిస్టిలరీని బలవంతంగా స్వాధీనం చేసుకొని ఆ డిస్టిలరీస్ ద్వారా జే బ్రాండ్లు పెట్టి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటూ మరొక పక్క మద్యపాన నిషేధం అనే మాటకి తిలోదకాలు ఇచ్చి తూట్లు పొడిచి మడియం తిప్పను మాట తప్పనన్న ఆయన మరి అందుకు పేదవాడిని కేంద్రంగా చేసుకొని మరి మద్యపాన నిషేధం అని అడిగితే ఏమైందని అడిగితే లేదు రేట్లు పెంచాం, దాంతో సామాన్యుడు తాగడం మానేస్తాడని చెప్పిన పెద్ద మనిషి మరి ఆ విధంగా కూలీనాలి చేసుకునే వాళ్ళకి చీప్ లిక్కర్కి విపరీతమైన రేట్లు పెట్టి ఆ విధంగా సామాన్యుడు పొట్టగొట్టడమే కాకుండా వేలాది మంది ఇళ్లాళ్ళ నల్లబోసల సౌలు గంగలో కలిసిపోయాయి. అదేవిధంగా వేలాది మంది మంచం పట్టారు రోగాలతో. మరి వీటన్నిటినీ విస్మరించి ఈ పెద్ద మనిషి ఆ విధంగా అక్రమంగా సంపాదించిన సొత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని హవాలా మార్గాల్లో విదేశాలకు తరలించి అక్కడ గనులు వనులు వీటన్నిటిని అక్కడ కూడా మద్యం వ్యాపారాలు ప్రారంభించి అక్కడ కూడా అనేక రకాల స్మగ్లింగ్ వ్యాపారాలు యాక్టివిటీస్ ప్రారంభించి అదేవిధంగా అక్కడ కొన్ని ఈ యొక్క కల్తీ వ్యాపారాలు ప్రారంభించి రైట్.